హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి సిరీస్లో మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ మీద వీడియోస్ చేస్తున్నామండి. మరి హిస్టరీలో ఇవాళ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించి చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక మనం గమనించుంటే ప్రతి సంవత్సరం మినిమం ఒక క్వశ్చన్ అయినా సరే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ రిలేటెడ్గా మనకు వస్తూ ఉంటుంది. మరి ఆ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇండివిజువల్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చూసేద్దామా? దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనం ఏ వీడియో చేసినా సరే దాని రిలేటెడ్ పీడిఎఫ్ అనేటటువంటిది వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుందండి. ఆ లింక్ క్లిక్ చేసి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, మొట్టమొదటిగా రాజా రామ్మోహన్ రాయ్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని కూడా మనం పిలుస్తాం. మనం ఏం చేసామంటే ఈ వీడియోకి ముందే ఇంపార్టెంట్ సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ అని చెప్పి ఒక వీడియో చేశాం. దాంట్లోనూ ఇంపార్టెంట్ సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ గురించి చదువుకున్నాం. వాటిలో రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇలా చాలామంది గురించి చదువుకున్నాం. ఒకవేళ ఆ వీడియో మీరు ముందే చూసుండకపోయింటే ఒకసారి చూసుకోవచ్చు. సరే, మరి రాజా రామ్మోహన్ రాయ్ ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి అవి చూద్దామా? సరే, మరి ఆయన కాంట్రిబ్యూషన్ చూద్దాం. విమెన్ రైట్స్కి సంబంధించి విమెన్ రైట్స్ యొక్క క్యాంపెయినర్గా చెప్తాము. సతీ సిస్టమ్ అనేటటువంటి దాన్ని అబాలిష్ చేసేందుకు గాను మూమెంట్ అనేటటువంటిది నడిపారు. సంవాద కౌముది అనేటటువంటి జర్నల్ని, ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అనేటటువంటి దాన్ని జర్నల్స్ ద్వారా సతీ సిస్టమ్ని అబాలిష్ చేయాలని మూమెంట్ అనేది చేపట్టారు. గవర్నమెంట్ రెగ్యులేషన్ చట్టము 1829 కింద సతీ అనేటటువంటి ప్రాక్టీస్ని బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజా రామ్మోహన్ రాయ్ పాలీగమి, బహుభార్యత్వము అంటారు, దాని మీదను అటాక్ చేయడం జరిగింది. విడో యొక్క స్టేటస్ అనేటటువంటిది మన సొసైటీలో తక్కువగా ఉంది. సో దానికి సంబంధించి కొన్ని మూమెంట్స్ ఇవి చేశారనమాట. విమెన్కి కూడా ఈక్వల్ రైట్ టు ప్రాపర్టీ ఉండాలి. ఇలాగ విమెన్ రైట్స్కి సంబంధించి ఆయన మేజర్ వర్క్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి మోడర్న్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండాలి అని రాజా రామ్మోహన్ రాయ్ గట్టిగా బిలీవ్ చేశారు. డేవిడ్ హెయిర్ అనేటటువంటి వ్యక్తిని హిందూ కాలేజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆయన యొక్క సపోర్ట్ అనేటటువంటిది ఉంది. 1825లో వేదాంత కాలేజ్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ప్లస్ ఈయన 12 భాషల్లో ప్రావీణ్యత ఉందన్నమాట. సంస్కృత్, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్, హిబ్రూ ఇలా ఎన్నో భాషల్లో ఆయనకు మంచి పట్టు అనేటటువంటిది ఉంది. మరి పొలిటికల్, మనము ఓన్లీ రాజా రామ్మోహన్ రాయ్ గారు అనగానే ఓన్లీ సోషల్ ఏరియాలోనే వర్క్ చేశారనుకుంటాం. బట్ పొలిటికల్ ఏరియాలో కూడా ఆయన యొక్క వర్క్ అనేటటువంటిది ఉంది. ట్యాక్సెస్ అబాలిష్ చేయాలి అని, ట్యాక్స్ ఫ్రీ ల్యాండ్స్ అనేటటువంటివి తీసుకొని రావాలని, ఇండియనైజేషన్, సుపీరియర్ సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంతకుముందు ఓన్లీ యూరోపియన్స్కి అలో ఉండేది, అది ఇండియనైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ మరియు జ్యుడిషియరీ సపరేట్గా ఉండాలి, దాని మీద ఎంఫసైజ్ చేశారు. జ్యుడిషియల్ ఈక్వాలిటీ అనేటటువంటిది ఉండాలి. ఇండియన్స్, యూరోపియన్స్ వాళ్ళిద్దరిలో ఎవరైనా ట్రయల్ చేసినా సరే జ్యూరీ ముందు ఇండియన్స్ అయినా యూరోపియన్స్ అయినా సేమ్గా ఉండాలి అన్నారు. నేపల్స్ మరియు స్పానిష్ అమెరికాలో జరుగుతున్నటువంటి రెవల్యూషన్స్కి సపోర్ట్ చేశారు. మరి ఈయన యొక్క అసోసియేట్స్, మేజర్ అసోసియేట్స్ డేవిడ్ హెయిర్, అలెగ్జాండర్ డఫ్, దేవేంద్రనాథ్ ఠాగూర్, పీకే ఠాగూర్, చంద్రశేఖర్ దేవ్ మరియు తారాచంద్ చక్రవర్తి ఈయన యొక్క మూమెంట్లో మేజర్ అసోసియేట్స్గా ఉన్నారు. మోనోథీయిజం అనే దాన్ని బిలీవ్ చేశారు. అంటే ఎన్నో మా దేవుడు అంటే మా దేవుడు అని అందరూ కొట్టుకోవడం కాకుండా దేవుడు ఒకటే, యూనిటీ ఆఫ్ గాడ్ని బిలీవ్ చేయడం అన్నమాట. సో ఆయన దానికి వేదాంత అనేటటువంటి ఫిలాసఫీని బిలీవ్ చేయడం జరిగింది. పర్షియన్లో 1808లో పర్షియన్ ట్రేటైజ్ అనేటువంటి తువాఫుత్ ఉల్ మువాహిద్దీన్ అనేటటువంటిది, అ గిఫ్ట్ టు మోనోథీస్ అనేటటువంటి దాన్ని రాసి దాంట్లో ఆయన యొక్క కాన్సెప్ట్ అయినటువంటి మోనోథియిజం అనేటటువంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజేషన్స్లో 1814లో ఆత్మీయ సభ అనే దాన్ని తీసుకొని వచ్చారు. 1828లో బ్రహ్మసభ అనేది తీసుకొని వచ్చారు. ఆ తర్వాత అది బ్రహ్మ సమాజ్గా మారింది. జర్నల్స్, న్యూస్ పేపర్స్కి వచ్చేటప్పటికి బ్రాహ్మణికల్ మ్యాగజైన్ అనేటటువంటిది, మిరాతుల్ అక్బర్ అనేటటువంటిది పర్షియన్లోను, బెంగాల్లో ఫస్ట్ టైం వీక్లీ అయినటువంటి సంవాద కౌముది అనేటటువంటి దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ తీసుకొని వచ్చారు. అంటే కాంట్రిబ్యూషన్స్, ఏ ఏరియాలో వర్క్ చేశారు, ఆర్గనైజేషన్స్, జర్నల్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండివిజువల్స్లో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అన్నటువంటిది, దయాసాగర్, విద్యాసాగర్ అన్నది ఆయనకి ఇచ్చినటువంటి పేరు. అంటే ఓషన్ ఆఫ్ కైండ్నెస్, లెర్నింగ్,
కైండ్నెస్కి అడ్రస్ లాగా చెప్పేలాగనమాట. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అన్నది పేరు. మరి ఆయన యొక్క సోషల్ వర్క్స్ ఎస్పెషలీ విమెన్ రిలేటెడ్గా ఎన్నో వర్క్స్ చేశారు. గర్ల్ ఎడ్యుకేషన్కి యాక్టివ్ ప్రొపోనెంట్గా ఉన్నారు. ఇంగ్లీష్మెన్ ఎవరైతే ఉన్నారో బెతున్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి స్కూల్ అనేటటువంటిది గర్ల్ చైల్డ్కి సంబంధించిన స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. చైల్డ్ మ్యారేజెస్, పాలీగమీ, ఇవి సోషల్ ఈవిల్స్, వీటిని తీసేయడానికి కృషి చేశారు. ధర్మశాస్త్రాస్ ఏవైతే వీటిని సపోర్ట్ చేస్తున్నాయో వాటిని తీసేయాలి అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. విడో రీమ్యారేజ్కి సంబంధించి వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా స్మృతి లిటరేచర్ ఏదైతే ఉందో ఆ స్మృతి లిటరేచర్లో అసలు ప్రొహిబిషనే లేదు, విడోస్ రీమ్యారేజ్ చేసుకోకూడదని ఎక్కడా లేదు అన్నట్టుగా చెప్పడము. విడో రీమ్యారేజ్ చట్టం అన్నది పాస్ చేయడంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మరి ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికీ సంస్కృత్ కాలేజ్ అనేటువంటి దానికి ప్రిన్సిపల్గా పనిచేశారు. స్క్రిప్చరల్ నాలెడ్జ్లో ఓన్లీ బ్రాహ్మణికల్ వీళ్ళకే ప్రీస్ట్లీ క్లాస్కే మొనోపలీ కాదు, స్క్రిప్చర్స్ ఎవరైనా చదవచ్చు. అందుకని సంస్కృత్ కాలేజ్ని నాన్ బ్రాహ్మిన్స్కి కూడా బ్రాహ్మణేతరులకు కూడా ఓపెన్ చేయడం జరిగింది. సంస్కృత్ కాలేజ్లో వెస్ట్రన్ థాట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన సంస్కృత్ని టీచ్ చేయడంలో న్యూ మెథడాలజీస్ వీటిని కనుగొన్నారు. న్యూ బెంగాలీ ప్రీమియర్ అనేటటువంటి దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చారు. న్యూ ప్రోజ్ స్టైల్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చారు. విమెన్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేశారు. ఒక ఫండ్ అనేటటువంటిది కూడా నారీ శిక్షా భాండార్. నారీ శిక్ష అంటే విమెన్ ఎడ్యుకేషన్, భాండార్ అంటే ఫండ్. నారీ శిక్షా భాండార్ అనే ఫండ్ని కూడా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండివిజువల్స్లో స్వామి వివేకానంద, నరేంద్రనాథ్ అని కూడా పిలుస్తారు. ఈయన యొక్క బర్త్డేని జనవరి 12ని నేషనల్ యూత్ డేగా మనం ఇండియాలో జరుపుకుంటాము. మరి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 1897లో రామకృష్ణ మిషన్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో స్కూల్స్, హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ని ఈ మిషన్ అనేటటువంటిది మరి రన్ చేస్తూ ఉంది. న్యాచురల్ కెలామిటీస్, ఎర్త్క్వేక్స్, ఫెమైన్స్, ఫ్లడ్స్, ఎపిడమిక్స్ ఇలాంటి టైంలో చాలామందికి సహాయాన్ని అందిస్తుంది. వరల్డ్ వైడ్గా ఇది ఒక వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్గా ఇప్పుడు తయారైంది. మరి ఇది డీప్లీ రిలీజియస్ బాడీ అయినప్పటికీ ఇది కన్వర్షన్స్కి వీటికి వ్యతిరేకం అన్నమాట. కన్వర్షన్స్ వీటికి కాదు. వేదాంత ఫిలాసఫీ అనేటటువంటి దాన్ని బిలీవ్ చేస్తుంది. అంటే దీంట్లో క్రిస్టియన్ బెటర్ క్రిస్టియన్ అవ్వాలి, హిందూ బెటర్ హిందూ అవ్వాలి, ఇలాగా ఈ ఫిలాసఫీని ఇది బిలీవ్ చేస్తుందన్నమాట. కాస్ట్ సిస్టమ్ని ఎలిమినేట్ చేయాలి, సైన్స్ ఇండస్ట్రియలైజేషన్ని ప్రమోట్ చేయాలి, విమెన్ అప్లిఫ్ట్మెంట్ ఉండాలి, వీటన్నిటి కోసం ఈ సంస్థ అనేది పనిచేస్తుంది. మరి రిలీజన్కి సంబంధించి స్వామి వివేకానంద యొక్క ఐడియాస్ ఏంటి? మనం డే టు డే చేసే ఫంక్షన్స్ పరమార్థ అంటారు. పరమార్థ మరియు వ్యవహార బిహేవియర్, ఆ రెండిటికీ మధ్య ఉండేటటువంటి ఈ గ్యాప్ అనేది తగ్గిపోవాలి. అంటే సర్వీస్ అనేటటువంటిది డే టు డే లైఫ్లో ఒక భాగంగా అయిపోవాలి అని చెప్తారు. వేదాంత ఫిలాసఫీని బిలీవ్ చేసి రేషనల్ సిస్టమ్ అనేటటువంటిది ఫాలో అవ్వాలి. వేదాంత ఈ మన స్వామి వివేకానంద యొక్క ఇంటర్ప్రిటేషన్, వేదాంత యొక్క ఇంటర్ప్రిటేషన్ని నియో వేదాంత అని కూడా మనం చెప్తాం. మరి హిందూస్ అనేటటువంటి వాళ్ళు ఈ ఐసోలేషనిస్ట్ టెండెన్సీస్తో ఉండకూడదు, ఓపెన్ మైండెడ్తో ఉండాలి అన్నదే ఇక్కడ అడ్వకేట్ చేస్తారనమాట. షికాగోలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అన్న దగ్గర స్వామి వివేకానంద తన యొక్క స్పీచ్ని ఇవ్వడం జరిగింది. రిలీజన్ డీజనరేట్ అయిపోకూడదు, డివిజన్స్ రాకూడదు, కాస్ట్ రెజిడిటీస్ ఉండకూడదు, అన్టచబిలిటీ, సూపర్స్టిషన్స్ వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండివిజువల్స్లో స్వామి దయానంద సరస్వతి. ఈయన ఆర్య సమాజ్ అనేటటువంటి దాన్ని స్థాపించడం జరిగింది. ఈ మూమెంట్ని రివైవలిస్టిక్ మూమెంట్ అని కూడా అంటాం. మనం సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అన్న చదువుకున్నప్పుడు ఆర్య సమాజ్ మరియు దయానంద సరస్వతికి సంబంధించి చదువుకుంటాం. ఇది రివైవలిస్టిక్ మూమెంట్స్, గో బ్యాక్ టు వేదాస్ అన్నటువంటి నినాదాన్ని ఆర్య సమాజ్ దీన్ని ఫౌండర్ అయినటువంటి దయానంద సరస్వతి ఇవ్వడం జరిగింది. సత్యార్థ ప్రకాష్ అనేటటువంటి బుక్ని దయానంద సరస్వతి పబ్లిష్ చేశారు. మరి ఆయన యొక్క ఐడియాస్ ఏంటి? హిందూయిజం మరియు వేదాస్కి సంబంధించి రిచువల్స్ అనేటటువంటివి కాదు, వేదాస్లోనే అసలైనటువంటి హిందూయిజం అనేటటువంటిది ఉంది, వేదాసే బేసిస్ అవ్వాలి, ఇప్పుడు రిచువల్స్, పూజలు, పునస్కారాలు ఇవి కాదు అన్నట్టుగా చెప్తారు. దానికి సంబంధించి వేదాస్కి అవి మాత్రమే కరెక్ట్ టూల్స్ అని చెప్తారు. వేదాస్ అనేటటువంటివి ఇండియాస్ రాక్ ఆఫ్ ఏజెస్ అని చెప్తారు. ఆయన యొక్క ఫేమస్ స్లోగన్ బ్యాక్ టు వేదాస్ అనేటటువంటివి అన్నమాట.
మరి ఫ్రంటల్ అటాక్ అనేటటువంటిది ఆర్థోడాక్సీ, కాస్ట్ రెజిడిటీస్, అన్టచబిలిటీ, ఐడోలేటరీ, పాలిథియిజం వీటన్నిటి మీద డైరెక్ట్ అటాక్ అనేటటువంటి చేస్తారు. శుద్ధి మూమెంట్ అనేటటువంటిది ఆర్య సమాజ్ కింద స్టార్ట్ చేస్తారు. ఎవరైతే క్రిస్టియానిటీ ఇస్లాంకి కన్వర్ట్ అయ్యారు మళ్ళీ వాళ్ళు రీకన్వర్ట్ అవ్వచ్చు హిందూయిజంలోకి అన్నట్టుగా శుద్ధి మూమెంట్ అనేటటువంటిది స్టార్ట్ చేస్తారు. 4-fold వర్ణా సిస్టమ్ మాత్రమే, అంతేగాని అది ఆక్యుపేషన్ని బట్టి, వాళ్ళ యొక్క క్వాలిటీస్ని బట్టి, వాళ్ళ బర్త్ని బట్టి కాదు, వాళ్ళు జన్మించిన దాంట్లో కాదు, వాళ్ళ క్వాలిటీస్ని బట్టి వాళ్ళ యొక్క వర్ణం ఏంటి అన్నది డిసైడ్ చేయబడుతుంది అన్నది ఆర్య సమాజ్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ అన్నమాట. మరి దయానంద సరస్వతి యొక్క సోషల్ ఏ సామాజిక విషయాల్లో ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయంటే చైల్డ్ మ్యారేజెస్ని అపోజ్ చేయడం జరిగింది, మల్టిప్లిసిటీ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేయడం, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ని ఎంకరేజ్ చేయడం, విడో రీమ్యారేజెస్ అనేటటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం చేశారు. ఈక్వల్ స్టేటస్ ఉండాలి విమెన్కి అన్నటువంటిది ఈ ఆర్య సమాజ్ కింద దయానంద సరస్వతి వీళ్ళ యొక్క ఫిలాసఫీ అన్నమాట. నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. మరి ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల్లో లండన్ ఇండియన్ సొసైటీ అని, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే ఆర్గనైజేషన్స్ ఉన్నారు. బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఇండియన్ మెంబర్గా మనం చెప్పచ్చు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్కి సెక్రటరీగా ఉన్నారు నౌరోజీ. వివిధ నేషనల్ అవేర్నెస్ కోసం ఫండ్స్ని వీటిని కలెక్ట్ చేశారు. బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గాను ఉన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఏవో హ్యూమ్తో పాటు దిన్షా వాచా, ఏవో హ్యూమ్ మరియు దాదాబాయి నౌరోజీ వీళ్ళ ముగ్గురిని ట్రయో ఆఫ్ ఐఎన్సీ అని పిలుస్తారు, దానికి ఉన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి 3 సార్లు ప్రెసిడెంట్గా ఉన్నారు. రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ ఎక్స్పెండిచర్ దీంట్లో మెంబర్గాను ఉన్నారు. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ అనే దాన్ని ప్రపోజ్ చేసి బ్రిటిష్ వాళ్ళ వల్ల ఏ విధంగా ఇండియాలో డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అవుతుంది, ఆయన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా అన్నటువంటి బుక్లో దీని గురించి చెప్పడం జరిగింది. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ ఏం చెప్తుంది? ఎక్స్ప్లాయిటేటివ్ ఎకనామిక్ పాలసీస్ని ఫాలో అవుతున్నారు బ్రిటిషర్స్. ఇండియాలో బ్రిటిష్ సివిల్ అండ్ మిలిటరీ ఆపరేటర్స్ మెయింటైన్ చేయడానికి మన డబ్బులే వాడుకుంటున్నారు. ఫ్రీ ట్రేడ్ అనేటటువంటి దాంట్లో వాళ్ళకేమో ఫ్రీ ట్రేడ్ ఉంది, మనకి లేదు. నాన్ ఇండియన్స్ మన దగ్గర నుంచి మనీ మనం తీసుకెళ్ళిపోతున్నారు. ఇండియా అన్నటువంటిది బ్రిటిష్ వాళ్ళ డెట్కి కూడా మనమే కడుతున్నాం. సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన పెన్షన్స్ లార్జ్ అమౌంట్లో ఉంటున్నాయి. ఇవన్నిటినీ కూడా ఆ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ అన్నటువంటి దాంట్లో దాదాబాయి నౌరోజీ చెప్పడం జరిగింది. అంటే సోషో ఎకనామిక్గా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ పాలసీస్ ఇండియాను ఎఫెక్ట్ చేస్తున్నాయన్నటువంటి దాదాబాయి నౌరోజీ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మరి గాంధీజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చూద్దాం. టైం లైన్ వచ్చేటప్పటికి 1869లో పోర్బందర్ అనేటటువంటి ప్రాంతం గుజరాత్లో గాంధీజీ యొక్క బర్త్. ఆ తర్వాత 1983లో సౌత్ ఆఫ్రికాకి లీగల్ అడ్వైజర్గా, ఇండియన్ ఫర్మ్కి సంబంధించి లీగల్ అడ్వైజర్గా వెళ్ళారు. అక్కడే నేటల్ ఇండియన్ కాంగ్రెస్ అనేటటువంటి దాన్ని స్థాపించారు. 1903లో ఇండియన్ ఒపీనియన్ అనేటటువంటి మ్యాగజైన్ని పబ్లిష్ చేయడం జరిగింది. 1910లో టాల్స్టాయ్ ఫామ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు జోహన్నస్బర్గ్ ఆ ప్రాంతంలో. 1914లో సౌత్ ఆఫ్రికాని వదిలి మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చారనమాట. 1915లో ఇండియా వచ్చిన తర్వాత గాంధీజీ ఇండియా మొత్తాన్ని కూడా గోపాలకృష్ణ గోఖలే ఆయన యొక్క అడ్వైస్ ప్రకారం ఇండియా మొత్తాన్ని విజిట్ చేసి అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చూడడం జరిగింది. 1917లో చంపారన్ సత్యాగ్రహ అనేటటువంటి మొదటి సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ని చేయడం జరిగింది. ఆ టైంలోనే గాంధీజీకి బాపు అని, మహాత్మా అని పిలవడం జరిగింది. మరి బీహార్లోని చంపారన్కి ఎవరు పిలిచారు? రాజీవ్ కుమార్ శుక్లా అనేటటువంటి వ్యక్తి గాంధీజీని అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. 1918లో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఇది హంగర్ స్ట్రైక్ అని చెప్పచ్చు. హంగర్ స్ట్రైక్ని ఒక వెపన్గా వాడచ్చు అన్నటువంటిది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీ యొక్క గైడెన్స్ కింద ఇక్కడ ఫార్మర్స్ వాళ్ళందరినీ కూడా ట్యాక్సెస్, అప్పుడేమో ఒకవైపు ఫెమైన్ కరువు కాటకముంటే ట్యాక్స్ కట్టమన్నారు, దానికి ఎగెనెస్ట్గా ఈ సత్యాగ్రహ అనేటటువంటి చేశారు. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అనేటటువంటిది ఆ టైంలో జరిగింది. మరి ఖేదా సత్యాగ్రహ అనేది సర్దార్ పటేల్ చేసినటువంటి మూమెంట్ అనమాట. అది ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్గా చెప్పచ్చు. 1919లో రౌలత్ చట్టము అనేటటువంటిది పాస్ చేయడం జరిగింది. దానికి ఎగెనెస్ట్గా మూమెంట్ అనేటటువంటి జరిపారు.
మరి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి మూమెంట్లో జలియన్ వాలాబాగ్ మసాకర్ అనేటటువంటి జరిగింది. ఆ టైంలో గాంధీజీ తనకిచ్చినటువంటి కైజర్ ఈ హింద్ అనేటటువంటి మెడల్ని, బోయర్ వార్స్ అన్నటువంటివి సౌత్ ఆఫ్రికాలో జరిగినప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి కైజర్ ఈ హింద్ మెడల్ని తిరిగి 1919 ఇన్సిడెంట్ తర్వాత తిరిగి ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనేటటువంటి దానికి ప్రెసిడెంట్గా ఉంటారు. 1920లో అటు ఖిలాఫత్ మూమెంట్ని ఇటు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని కంబైన్గా రన్ చేస్తారు. 1922లో చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటటువంటి దాన్ని మానేస్తారు. కాల్ ఆఫ్ అంటే ఇంకా అది వద్దురు అని వదిలేస్తారు. 1924లో ఐఎన్సీకి బెల్గామ్ సెషన్ అంట. ఐఎన్సీ బెల్గామ్ సెషన్కి ఓన్లీ ఒకేసారి అనమాట ప్రెసిడెంట్గా ఉండింది, అది ఈ సెషనే. 1930లో సివిల్ డిజీబీడియన్స్ మూమెంట్ అనేటటువంటిది రన్ చేస్తారు. దండి సత్యాగ్రహ అంటారు, దండి మార్చ్ అని పిలుస్తాము. దండి మార్చ్ అనేటటువంటి సాల్ట్ సత్యాగ్రహ పేరుతో చేస్తారు. 1931లో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేటటువంటి జరుగుతుంది. ఆ తర్వాత రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవుతారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ మూట్లో రెండవ దానికి మాత్రమే అటెండ్ అవుతారు. ఐఎన్సీ నుంచి వెళ్ళిన ఒకే ఒక రిప్రజెంటేటివ్. 1940లో గాంధీజీ ఇండివిజువల్ సత్యాగ్రహ అనే దాన్ని మొదలు పెడతారు. 1942లో క్విట్ ఇండియా మూమెంట్ అనే దాన్ని లాంచ్ చేస్తారు. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఈ టైంలోనే ఇస్తారనమాట. అప్పటికే ఇంకందరినీ జైల్లో వేస్తారు. 1942 నుంచి 44 వరకు డిటెన్షన్ చేస్తారు. 1947లో ఇండిపెండెన్స్ డే రోజున కంప్లీట్ సైలెన్స్ అనేటటువంటిది పార్టీషన్ జరుగుతున్నందుకు గాను కంప్లీట్ సైలెన్స్ అనేటటువంటిది పాటిస్తారు. 1948లో నాథూరామ్ గాడ్సే అనేటటువంటి వ్యక్తి గాంధీజీని అసాసినేట్ చేస్తారు. అది బ్రీఫ్ టైమ్ లైన్. మరి గాంధీ అండ్ ఫిలాసఫీస్ ఏంటి అది మనం చూద్దాం. ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, దీని మీద బుక్ కూడా ఉంది. గాంధీజీ ట్రూత్ అనేటటువంటిది అన్నిటికంటే కూడా హయ్యెస్ట్ వాల్యూ అన్నది అని చెప్తారు. ట్రూత్ఫుల్గా ఉండాలి, మన లైఫ్లో మనం ట్రూత్ఫుల్గా ఉండాలి అని. సత్యాగ్రహ, అహింస అనేటటువంటివి, నాన్ వైలెంట్ యాక్షన్ అనేటటువంటిది ఇంపార్టెంట్ అన్నట్టుగా, ట్రూత్ అనేదే ఒక ఫోర్స్, ట్రూత్ని మించినటువంటి వెపన్ అనేటటువంటిది లేదు అని చెప్తారు. ఖాదీ అనేటటువంటిది మన యొక్క బ్రిటిష్ అప్రెషన్కి ఎగెనిస్ట్గా మన యొక్క స్వదేశీ టూల్గా ఖాదీని వాడాలి అని చెప్తారు. గాడ్ మీద ట్రస్ట్ ఉండాలి అని, సీక్రసీ వద్దు, సెల్ఫ్ సాక్రిఫైస్, నో డిఫిటిజం, అంటే ఏం జరిగినా సరే మన స్పిరిట్ని కోల్పోకూడదు. ఇలాంటివన్నీ గాంధీయన్ ఫిలాసఫీస్గా మనం చెప్పచ్చు. మరి గాంధీజీ రాసినటువంటి బుక్స్లో ఆన్ టు దిస్ లాస్ట్, సర్వోదయ్ అనేటటువంటిది, హిందూ స్వరాజ్ అనేటటువంటిది, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఇవి జర్నల్స్. వచ్చేటప్పటికి ఇండియన్ ఒపీనియన్, హరిజన్, యంగ్ ఇండియా, ఇవి జర్నల్స్. ప్రవాసీ భారతీయ దివాస్ అనేటటువంటి దాన్ని ప్రతి సంవత్సరం జనవరి 9న మరి మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చినందుకు కాను ఆ రోజున మనం జనవరి 9ని ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటాం. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఈ పేర్లతో పిలుస్తాము. మరి ఆయన ద్వారా జరిగినటువంటి పొలిటికల్ వర్క్స్ ఏంటో చూద్దాం. 1927లో మహద్ సత్యాగ్రహ అనేటటువంటి దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. కలెక్టివ్ ప్రొటెస్ట్గా అన్టచబుల్స్ అందరూ కలిసి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ నేతృత్వంలో చేసిందిగా చెప్తారు. 1932లో పూనా ప్యాక్ట్. మనకి పూనా ప్యాక్ట్ అనేటటువంటిది ఏంటి? గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య జరిగినటువంటి ఒప్పందం అన్నమాట. పూనా ప్యాక్ట్ అని చెప్తాము. కమ్యూనల్ అవార్డ్ అంటాము. ఈ కమ్యూనల్ అవార్డ్ అనేటటువంటి దానికి వ్యతిరేకంగా గాంధీజీ ఫాస్ట్ ఆన్ టు డెత్ చేస్తున్నప్పుడు ఈ ఒప్పందం అనేటటువంటి చేసుకుంటారు. రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్తారు. 1947లో కాన్స్టిట్యూషన్కి సంబంధించి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అపాయింట్ చేస్తారు. ఇండిపెండెంట్ ఇండియాలో లా మినిస్టర్గా ఉంటారు. రిజర్వేషన్స్ ఫర్ దళిత్స్, అదర్ రిలీజియస్ కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తారు. ఆయన ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆర్గనైజేషన్స్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్, బహిష్కృత్ హితకారిణి సభ, భారతీయ బౌద్ధ మహాసభ, వీటిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసోసియేటెడ్గా ఆర్గనైజేషన్స్గా చెప్పచ్చు. ఆయన రాసినటువంటి బుక్స్ బుద్ధ అండ్ హిస్ ధమ్మ, అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అని, హూవర్ శూద్రాస్ అని, వెయిటింగ్ ఫర్ అ వీసా, ఇలాగా బుక్స్ అనేటటువంటివి రాశారు. జర్నల్స్కి వచ్చేటప్పటికి మూక్ నాయక్ అని, బహిష్కృత్ భారత్ అని, సమతా అని, జనత, ప్రబుద్ధ భారత్, ఇలాంటి వాటిని జర్నల్స్గా తీసుకొని రావడం జరిగింది. ఆయన యొక్క డెత్ యానివర్సరీని మహాపరినిర్వాణ దిన్గా జరుపుకుంటాము. నెక్స్ట్ పెరియార్.
ఈవి రామస్వామి, ఎరోడ్ వెంకటప్ప రామస్వామి ఫుల్ నేమ్ అన్నమాట. పెరియార్ అని పిలుస్తారు. మరి ఆయన యొక్క ఇంపార్టెంట్ మూమెంట్స్ వచ్చేటప్పటికి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, తమిళనాడుకు సంబంధించి యాంటీ లిక్కర్ మూమెంటు, వైకోం సత్యాగ్రహ, వీటన్నిటిలోనూ ఆయన యొక్క ఇంపార్టెంట్ రోల్ అనేటటువంటిది ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటే ఏంటి, మరి దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ప్రివిలేజెస్ అనేటటువంటివి నాన్ బ్రాహ్మణ్స్కే కాదు, బ్రాహ్మణ్ కాస్ట్కే కాదు, నాన్ బ్రాహ్మణ్ కాస్ట్కి మోర్ కన్సెషన్స్ అండ్ ప్రివిలేజెస్ అనేటటువంటివి కావాలి. ఎస్పెషలీ ఎడ్యుకేషన్ మరియు సోషల్ స్టేటస్లో స్వయం మర్యాద లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటటువంటిది అచీవ్ చేయాలి అన్నటువంటిది. సోషో ఎకనామిక్ కండిషన్స్, ఎస్పెషల్లీ లోవర్ కాస్ట్ తమిళ్స్కి సంబంధించి సోషో ఎకనామిక్ స్టేటస్ పెంచాలి అని మను ధర్మం మరియు మనుసూత్రాన్ని అటాక్ చేయడం జరిగింది. ఎంటైర్ సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ కాస్ట్కి మనుసూత్రం అనేటటువంటిది ఆధారం. సో దాన్ని అటాక్ చేయడం జరిగింది. ఈవెన్ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మనుస్మృతి అనేటటువంటి దాన్ని బహిరంగంగా కాల్చివేస్తూ కూడా మూమెంట్ చేశారు. సో పెరియార్, ఈవి రామస్వామి నాయకర్ మరి లోవర్ కాస్ట్ మూమెంట్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని నడిపారు. ఆయన యొక్క జర్నల్స్ వచ్చేటప్పటికీ కుడి అరసు, పురచ్చి, విదుతలై అనేటటువంటివి ఆయన యొక్క జర్నల్స్. 1970లో యునెస్కో అనేటటువంటిది ఆయనని ఈ సోక్రటిస్ ఆఫ్ సౌత్ ఏషియా అన్నటువంటి బిరుదుతో సత్కరించడం జరిగింది. సోక్రటిస్ ఆఫ్ సౌత్ ఏషియా అని పిలుస్తాం. సో ఆయన యొక్క పాపులారిటీ వల్ల ఆయన్ని తాంతి పెరియార్ అని పిలుస్తామన్నమాట. అంటే దాని మీనింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు అన్నట్టుగా అన్నమాట. సపరేట్ ఇండిపెండెంట్ ల్యాండ్ ఉండాలి ద్రవిడియన్స్కి, ద్రవిడ నాడు అని పిలవడం జరిగింది. సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని కంటిన్యూ చేస్తూనే ద్రవిడ నాడు మూమెంట్కి కూడా ఈవి రామస్వామి నాయకర్, పెరియార్ ఈవి స్వామి నాయకర్ పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ బాల్ గంగాధర్ తిలక్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అన్నది ఆయనకు ఉండేటటువంటి బిరుదు. మరి బాల్ గంగాధర్ తిలక్ ఆయన యొక్క పొలిటికల్ వర్క్స్ ఏంటో చూద్దాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 1890లో జాయిన్ అయ్యారు. స్వదేశీ అనేటటువంటి ప్రిన్సిపల్స్, బాయ్కాట్, ఎడ్యుకేషన్, వీటి ద్వారా స్ట్రెంగ్తెన్ చేయాలి అని. మోడరేట్ లీడర్స్, మితవాదుల యొక్క ప్రిన్సిపల్స్కి ఎగెనిస్ట్గా అతివాది వింగ్ని ఈయన ఏర్పాటు చేస్తారు. ఎక్స్ట్రీమిస్ట్ వింగ్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో లాల్ బాల్పాల్ అంటారు. బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్ వీళ్ళ ముగ్గురిని ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్గా మనం పేర్కొంటాం. 1908 నుంచి 1914 వరకు బాల్ గంగాధర్ తిలక్ 6 సంవత్సరాల రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది మాండలే జైల్లో గలుపుతారు. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నేషనలిస్ట్స్ అనేటటువంటి వాళ్ళందరినీ ఒక రీయునైట్ చేయాలి అన్న దానికోసం ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేది తీసుకొని వస్తారనమాట. జోసెఫ్ బాప్టిస్టా, నివిసెంట్, ముహమ్మద్ అలీ జిన్నా వీళ్ళందరితో కలిసి ఈ ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ అనేటటువంటి దాన్ని తీసుకొని వస్తారు. నివిసెంట్ ప్యారలల్గా హోమ్ రూల్ లీగ్ మూమెంట్ని జరుపుతూ ఉంటారు అడయార్ కేంద్రంగా మద్రాస్ ప్రావిన్స్లో. మరి ఆయన యొక్క ఇంపార్టెంట్ వర్క్స్ విమెన్ ఎడ్యుకేషన్, విమెన్ ఎంపవర్మెంట్, ఈ కాన్సెప్ట్స్ని ఎంఫసైజ్ చేశారు. మరి ఒక సెన్స్ ఆఫ్ యూనిటీ రావడం కోసం గణేష్ ఫెస్టివల్స్ని, శివాజీ ఫెస్టివల్స్ని ఆర్గనైజ్ చేశారు. ఆయనకు సంబంధించిన 2 ఫేమస్ న్యూస్ పేపర్స్, ఒకటి మరాఠా, అది ఇంగ్లీష్ పేపర్, 2 కేసరి, ఇది మరాఠీ పేపర్. ఆయన యొక్క ఫేమస్ డిక్లరేషన్ స్వరాజ్యం అన్నది నా బర్త్ రైట్ అండ్ నేను దాన్ని పొందుతాను అన్నటువంటిది ఆయన యొక్క మేజర్ డిక్లరేషన్ అన్నమాట. ఎంతోమంది రివల్యూషనరీస్కి ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నటువంటి స్టేట్మెంట్ ఇన్స్పిరేషన్గా పనిచేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ లాలా లజపతి రాయ్. ఈయన అఫెక్షనేట్గా పంజాబ్ కేసరి, లయన్ ఆఫ్ పంజాబ్గా పిలువబడుతుంది. ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ అనేటటువంటివి స్వదేశీ మూమెంట్ టైంలో కలిగి ఉంటారు. స్వదేశీ గూడ్స్ని వాడాలి, మాస్ అజిటేషన్ అనేటటువంటిది ఉండాలి. ఎస్పెషల్గా లార్డ్ కర్జన్ ఎప్పుడైతే బెంగాల్ విభజన ప్లాన్ని ఆవిష్కరిస్తారో ఆ తర్వాత స్వదేశీ మూమెంట్ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. 1917లో ఈయన ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనేటటువంటి అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికా అనే దాన్ని స్థాపిస్తారు. లాఠీ చార్జ్ టైంలో ఈయన చనిపోతారు లాలా లజపతి రాయ్. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ అనేటటువంటి జరిపేటప్పుడు లాఠీ చార్జ్ టైంలో ఈయన చనిపోతారనమాట. ఈయన యొక్క సోషల్ వర్క్స్కి వచ్చేటప్పటికి నేషనలిస్టిక్ దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఈయన యొక్క రోల్ ఉంది. ఈయన హిందూ ఆర్ఫన్ రిలీఫ్ మూమెంట్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అనే దాన్ని తీసుకొని వచ్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని
ఈ నెలకొల్పడంలో ఆయన యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెంట్ రోల్ అనేటటువంటిది ఉంది. మరి ఈయన ఎన్నో రకాల బుక్స్ అనేటటువంటివి రచించారు. ది ఆర్య సమాజ్ మీరు ఇందాకే గమనించుంటారు. దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అని, సో ఆర్య సమాజ్ అనే బుక్ను రాశారు. యంగ్ ఇండియా, ఇంగ్లాండ్స్ డెట్ టు ఇండియా, ఎవల్యూషన్ ఆఫ్ జపాన్, మనకు తెలిసే ఉంటుంది. జపాన్ ఇలాంటి దేశాలు ఏషియాలో మిరాకిల్స్గా పరిగణించే టైము. మరి జపాన్ రష్యాని ఓడించినప్పుడు మన ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఇన్స్పిరేషన్ పొందుతారు. యూరోపియన్ కంట్రీస్ ఇన్విన్సిబుల్ కాదు, అంటే వాటిని ఓడించలేము అన్న ఇది వద్దు, మనం అనుకుంటే చేయగలము అని పొందుతారు. ఇండియా విల్ టు ఫ్రీడమ్ అనేటటువంటిది, మెసేజ్ ఆఫ్ ది భగవద్గీత అని, పొలిటికల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని, ప్రాబ్లమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని, డిప్రెస్డ్ క్లాసెస్ అని, ట్రావెలాగ్ కూడా ఒకటి రచిస్తారు. ఈ విధంగా ఎన్నో బుక్స్ని లాలా లజపతి రాయ్ రచించడం జరిగింది. నెక్స్ట్ లీడర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ మూమెంట్ యొక్క వ్యవస్థాపకులుగా చెప్తారు. ఇంగ్లీష్ సొసైటీలో ఉండే పాజిటివ్స్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. సయ్యద్ అహ్మద్ ఖాన్ మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మారింది. ఈయన బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వైస్రాయ్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేయబడ్డారు. దాదాబాయి నౌరోజీ మరియు సురేంద్రనాథ్ బెనర్జీ వీళ్ళని ఇండియన్స్కి సివిల్ సర్వీసెస్లో, హయ్యెస్ట్ సివిల్ సర్వీసెస్లో రోల్ ఉండాలి అని మోడరేట్ లీడర్స్, మితవాదులు అనే వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ని అడుగుతారు. అప్పుడు వాటిని సపోర్ట్ చేస్తారు. టూ నేషన్ థియరీ అనేటటువంటి దాన్ని బిలీవ్ చేస్తారు. వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్గా చెప్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ సుభాష్ చంద్రబోస్. మరి ఈయన యొక్క పొలిటికల్ లైఫ్ చూస్తే యూత్ వింగ్లో మెంబర్గా ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. ఆ తర్వాత దేశబంధు చిత్తరంజన్ దాస్ని తన యొక్క పొలిటికల్ గురువుగా యాక్సెప్ట్ చేస్తారు. సుభాష్ చంద్రబోస్ 2 సార్లు ఐఎన్సీ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. 1 హరిపురా సెషన్, 2 త్రిపురి సెషన్. ఆ తర్వాత త్రిపురి సెషన్లో ఉన్నప్పుడే గాంధీజీతో వచ్చినటువంటి డిఫరెన్సెస్ని బేస్ చేసుకొని దాని నుంచి రిజైన్ చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. సోషలిస్ట్ అథారిటేరియన్ అనేటటువంటిది కావాలి ఇండియాలో. పావర్టీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇవన్నీ పోవాలంటే సోషలిజం స్ట్రెంగ్తన్ అవ్వాలి అని బిలీవ్ చేస్తారనమాట. పొలిటికల్ సిస్టంలో ఫాసిజం, కమ్యూనిజం యొక్క మిక్స్ అనేటటువంటిది ఉండాలి. సామ్యవాద్ అని పిలుస్తారు. సామ్యవాద్ సిస్టమ్ ఉండాలి అన్నట్టుగా పిలుస్తారు. మరి ఈయన 1941లో హోమ్ అరెస్ట్ నుంచి ఎస్కేప్ అయిపోయి జర్మనీకి వెళ్తారు. ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్ అనేది అక్కడి నుంచి జరపడానికి. ఆ తర్వాత సింగపూర్కి వచ్చేసి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే దాన్ని లీడ్ చేస్తారు. ఆ తర్వాత INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్ అంట, ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఇండియన్ నేషనల్ ఆర్మీకి లీడర్షిప్ వహిస్తారు. రాష్ బిహారీ బోస్, మోహన్ సింగ్ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటిది అనమాట. INA అనేటటువంటి దాంట్లో విమెన్స్ డిటాచ్మెంట్ అనేటటువంటిది కూడా ఉండేది. రాణి ఝాన్సీ డిటాచ్మెంట్ అని పిలిచేవాళ్ళు అనమాట. దానికి 1943లో సుభాష్ చంద్రబోస్ ప్రావిన్షియల్ గవర్నమెంట్ అనేటటువంటిది, ఇండిపెండెంట్ ఇండియా యొక్క ప్రావిన్షియల్ గవర్నమెంట్ సింగపూర్లో ఏర్పాటు చేశామన్నట్టుగా ప్రొక్లెయిమ్ చేయడం జరిగింది. ఆయన్ని నేతాజీ అని కూడా పిలుస్తాం. అండమాన్ దీవులకి వెళ్ళడం జరిగింది. అక్కడ జపనీస్ వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేస్తారు, అక్కడ ఇండియా ఫ్లాగ్ వెయ్యాలి అని. కానీ ఆయన జపాన్లో ఉన్నప్పుడే ఆయన యొక్క ప్లేన్ అనేటటువంటిది క్రాష్ అయ్యి చనిపోయారని చెప్తారు. దీనికి సంబంధించి చాలా కాంట్రవర్సీ కూడా ఉంది. బట్ మనకు తెలిసినంత వరకు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అదనమాట. నెక్స్ట్ జై హింద్ అనేటటువంటి టర్మ్ని తీసుకొని వస్తారు. అతన్ని నేతాజీ అని పిలుస్తారు. ఈయన యొక్క ఫేమస్ కొటేషన్, రక్తాన్నివ్వండి నాకు, గివ్ మీ యువర్ బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పేటటువంటిది. ఈయన ICS సర్వీసెస్కి సెలెక్ట్ అయ్యారు, కానీ దానికి రిజిగ్నేషన్ చేసి మరి ఈ ఇండిపెండెన్స్ మూమెంట్లోకి వస్తారు. ఈయననే గాంధీజీని ఫాదర్ ఆఫ్ నేషన్గా ఎవరు పిలిచారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈయన రచించినటువంటి బుక్ పేరు ఇండియన్ స్ట్రగుల్, న్యూస్ పేపర్ పేరు స్వరాజ్. గవర్నమెంట్ అనేటటువంటిది 23 జనవరిని పరాక్రమ్ దివాస్గా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. నెక్స్ట్ భగత్ సింగ్. ఈయన వన్ ఆఫ్ ది రివల్యూషనరీ లీడర్స్లో ప్రామినెంట్ లీడర్స్గా చెప్పచ్చు. ఇన్స్పిరేషన్ అనేటటువంటిది మార్క్సిస్ట్ మరియు అనార్కిస్ట్ ఐడియాలజీస్ నుంచి తీసుకుంటారు. భగత్ సింగ్ అనేటటువంటి ఈయన అథీయిజం వైపుగా మూవ్ అవుతారు. హిందూ ముస్లిం రాయిట్స్ ఇవి చూసిన తర్వాత అథీయిజం, నో రిలీజన్ అనేటటువంటి దాని వైపు మూవ్ అవుతారు. నవజవాన్ భారత్ సభ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేస్తారు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే దాన్ని, ఆ తర్వాత అది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారుస్తారు.
రివల్యూషనరీ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి లాలా లజపతి రాయ్ ఇంపార్టెంట్ లీడర్ పంజాబ్లో, ఆయన లాఠీకి దీంట్లో చనిపోతారు. జాన్ సాండర్స్ అనేటటువంటి వ్యక్తులు అతని మీద రివెంజ్ తీసుకోవడానికి షూట్ అనేటటువంటిది చేస్తారు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబింగ్స్ అనేటటువంటివి చేపట్టి పారిపోరు, ఉంటారు. మా యొక్క వాదనలు మేము వినిపిస్తాము. ఇండియన్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్ చేసే టైంలో ఆ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబింగ్ అనేటటువంటిది చేస్తారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటటువంటిది, రెవల్యూషన్ ఎప్పటికీ మరణించదు, రెవల్యూషన్ ఎప్పుడూ జన్మిస్తూనే ఉంటుంది అన్నటువంటిది ఫేమస్ కొటేషన్ అన్నమాట. కీర్తి అనేటటువంటి మ్యాగజైన్కి ఈయన కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన రాసినటువంటి ఫేమస్ ఎస్సే వై ఐ ఆమ్ అన్ అథీస్ట్ అనేటటువంటి ఎస్సే అన్నమాట. చాలా ఫేమస్. ఆయన లాహోర్ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు దీన్ని రాస్తారనమాట. వెరీ ఫేమస్ ఇది. 1931లో భగత్ సింగ్ ఇంకొక ఇద్దరితో, రాజ్గురు, సుఖదేవ్, వీళ్ళ ముగ్గురిని కూడా లాహోర్లో ఉరి తీయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ మొహమ్మద్ అలీ జిన్నా. ఈయన యొక్క పొలిటికల్ లైఫ్ చూస్తే ఈ కాంగ్రెస్లో 20th యాన్యువల్ మీటింగ్లో ఈయన అటెండ్ అవుతారు. ఆ తర్వాత మోడరేట్ లీడర్స్గా ఉంటారు కొన్ని రోజులు. హిందూ ముస్లిం యూనిటీ అనేటటువంటిది ఉండాలి, సెల్ఫ్ గవర్నమెంట్ అనేది అచీవ్ చేయాలి అని. లక్నో ఒప్పందం చేసుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. 14-point కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ప్లాన్ని ఎప్పుడైతే మనకి బర్కన్హుడ్ ఛాలెంజ్ ఇచ్చి మన యొక్క మోతీలాల్ నెహ్రూ వీళ్ళ యొక్క కమిటీ అనేది కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసేటప్పుడు 14-point అజెండా రిఫార్మ్ ఇవ్వాలి, ముస్లిం యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలంటారు. ఆ తర్వాత 1920లో జిన్నా కాంగ్రెస్ నుంచి రెసిగ్నేషన్ చేసి నాన్ రెసిస్టెంట్ మూమెంట్కి అపోజిట్గా రెసిగ్నేషన్ చేస్తారు. అంటే అంతకుముందు వరకు మొహమ్మద్ అలీ జిన్నా మోడరేట్ లీడర్, కాంగ్రెస్ పార్టీ మెంబర్. ఆ తర్వాత ముస్లిం లీగ్ యొక్క లీడర్షిప్ని 1937లో తీసుకుంటారు. జిన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాన్ని హిందూ పార్టీగా చూపిస్తూ పవర్ఫుల్ క్యాంపెయినింగ్ అనేటటువంటిది రన్ చేస్తారు. 1940లో ముస్లిం లీగ్ అనేటటువంటిది లాహోర్ రెజల్యూషన్ పాస్ చేసి సపరేట్ దేశం కావాలి అని అడుగుతారు. ఆ తర్వాత ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి లీడర్గా దాంట్లో కొన్ని రోజులు ఉంటారు. పాకిస్తాన్ యొక్క మొట్టమొదటి గవర్నర్ జనరల్గా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అతను చనిపోయేంత వరకు మొట్టమొదటి గవర్నర్ జనరల్గా ఉంటారు. కానీ పాకిస్తాన్ మొహమ్మద్ అలీ జిన్నా యొక్క దీంట్లో సెక్యులర్ కంట్రీగా ఉండాలి అన్నటువంటిదే ఉద్దేశం అన్నమాట. ముస్లిం కంట్రీగా ఉండాలన్నది కాదు, సెక్యులర్ కంట్రీగా ఉండాలన్నదే ఉద్దేశంతో తీసుకొని వస్తారు. ఓవరాల్గా ఇదైతే ఆయనకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఏఓ హ్యూమ్, అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అని అంటాం. ఈయన బ్రిటిష్ టైంకి సంబంధించినటువంటి ఐసీఎస్ ఆఫీసర్, ఇంపీరియల్ సివిల్ సర్వీసెస్లో మెంబర్, పొలిటికల్ రిఫార్మర్, ఆర్నిథాలజిస్ట్ అంటే బర్డ్స్ వీటికి సంబంధించి బొటనిస్ట్ అనమాట. సో ఏవో హ్యూమ్ నేతృత్వంలో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటటువంటిది ఏర్పాటవుతుంది. ఐఎన్సీ అనేటటువంటి దాన్ని 1885లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. షిమ్లాలో పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత ఆయన స్టే చేస్తూ అప్పుడు దీన్ని ఏర్పాటుకి చేస్తారు. మెనీ ఇండియన్ లీడర్స్ని ఇన్వైట్ చేస్తారు ఇండియన్ నేషనల్ యూనియన్ అనే దానికి. ఆ తర్వాత దాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పేరు మారుస్తారు. 2 వెర్షన్స్ అనేటటువంటి ఉన్నాయి ఎందుకు ఈ ఐఎన్సీని ఏర్పాటు చేశారన్న దానికి. ఒకటి ఏవో హ్యూమనిస్టిక్ అప్రోచ్తో దీన్ని చేశారు అని. రెండోది ఇది ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్గా ఉంటుంది ఇండియన్స్కి అని, అది ఒక వ్యూ పాయింట్. రెండోది సేఫ్టీ వాల్వ్, అంటే 1857లో రివోల్ట్ వచ్చింది, మళ్ళీ అలాంటివి రాకుండా ఒక సేఫ్ వాల్వ్గా ఉంటుంది, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ వాళ్ళందరూ పెరగకుండా ఉంటుంది అన్న దానికోసం. సో ఇది ఒక లార్డ్ డఫ్రిన్, ఏవో హ్యూమ్ వీళ్ళిద్దరూ కలిసి తీసుకొచ్చిన కాన్స్పిరసీ. సేఫ్టీ వాల్ థియరీ అని కొంతమంది చెప్తారు, లేదు ఇండియన్స్కి ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం తీసుకొచ్చారని. 2 వ్యూ పాయింట్స్ అనేవి ఐఎన్సీ ఏర్పాటుకు వెనకాల ఉన్నటువంటి కారణాలుగా చెప్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హెన్రీ లూయిస్ వివియన్ డెరోజియో అని పిలుస్తాం. ఈయన టీచర్, కల్కతాకి వచ్చారు 1826లో. యంగ్ బెంగాల్ మూమెంట్ అన్నటువంటి దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. హిందూ కాలేజ్లో ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ హిస్టరీలో టీచర్గా అపాయింట్ చేయబడ్డారు. యంగ్ బెంగాల్ మూమెంట్ అనే దాన్ని నడుపుతారు. ఫ్రీ థాట్ అండ్ రేషనలిజం ఉండాలి అన్నట్టుగా అనమాట. రేర్ టీచర్స్గా చెప్పచ్చు. నాలెడ్జ్, లవ్, ట్రూత్ ఇలాంటి వాటన్నిటిని పంపించిన వాటిలో ఆయన స్టూడెంట్స్ ఆయన ఐడియాలజీని ఫాలో అయ్యే వాటిని డెరోజియన్స్ అని పిలుస్తారనమాట. సో ఈయన కొన్ని జర్నల్స్ని ఎడిట్ చేయడం జరిగింది. హెస్పస్ అని,
కలకత్తా లిటరరీ గెజెట్ అని చెప్పేసి. కాకపోతే ఇవి అప్పుడున్నటువంటి టైంలో వెరీ వెరీ రాడికల్ ఐడియాలజీస్. కానీ కొంతమంది అవి అట్రాక్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన చాలా యంగ్ ఏజ్లోనే చనిపోతారు. సో అప్పుడు మిగిలిన వాళ్ళు ఆ మూమెంట్ అయితే స్లో అవుతుంది, బట్ ఆ ఐడియాలజీస్ అనేవి బెంగాల్ రెవల్యూషనరీ మూమెంట్లో ఒక పార్ట్గా ఉంటాయి, ఇంపాక్ట్ అనేవి చూపిస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ప్రామినెంట్ లీడర్ అనిబిసెంట్. బ్రిటిష్ సోషలిస్ట్, థియోసాఫిస్ట్, విమెన్ రైట్స్ యాక్టివిస్ట్ అనమాట. థియోసాఫికల్ సొసైటీని ఇండియాలో ఫౌండ్ చేశారు. థియోసఫీ కోసం ఆమె ఇండియాకు వచ్చారు. ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో మెంబర్గా జాయిన్ అవుతారు. హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేటటువంటి దాన్ని అనిబిసెంట్ నేతృత్వంలో స్టార్ట్ చేస్తారు. మాంటెగో చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటటువంటివి ఈ హోమ్ రూల్ లీగ్ మూమెంట్ వల్లనే ఇది వస్తాయి. 1917లో ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్గా ఉంటారు. ఫస్ట్ విమెన్, ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయినటువంటి ఫస్ట్ విమెన్ మరి మన అనిబిసెంటే అన్నమాట. సెంట్రల్ హిందూ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. హైదరాబాద్ నేషనల్ కాలేజియేట్ బోర్డ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడంలోనూ, థియోసాఫికల్ సొసైటీ అన్నటువంటి దాన్ని ఇండియాలో థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉంటారు. మరి ఈమె టైంలోనే హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేది ఎంతోమంది యంగ్ లీడర్స్ని అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరినీ ఇన్స్పైర్ చేస్తుంది వీరి యొక్క మూమెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ సరోజినీ నాయుడు. ఆమె గ్రేట్ ఇండియన్ ఫైటర్, పాపులర్లీ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని మనం పిలుస్తాము సరోజినీ నాయుడు. మరి ఆమె యొక్క పొలిటికల్ లైఫ్ చూస్తే పార్టీషన్ టైంలో ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకుంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఇంపార్టెంట్ లీడర్గా ఎదుగుతారు. ఆమె యుఎస్ఏ, యూరోపియన్ కంట్రీస్ వీటన్నిటిలోనూ తిరిగి ఇండియన్ నేషనల్ స్ట్రగుల్ వాటి యొక్క ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎన్నో రకాల ఈ విషయాల మీద స్పీచ్ని డెలివర్ చేయడం, యూత్, డిగ్నిటీ ఆఫ్ లేబర్, విమెన్ ఎమాన్సిపేషన్, నేషనలిజం, ఇలా ఎన్నో ఏరియాస్ మీద ఆమె స్పీచెస్ ఇస్తారు. ఆమె విమెన్స్ ఇండియన్ అసోసియేషన్ అనేటటువంటిది ఫామ్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మాంటెగో చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, ఖిలాఫత్ ఇష్యూస్, సబర్మతి ప్యాక్ట్, సత్యాగ్రహ ప్లెడ్జ్, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ వీటన్నిటిలోనూ తన యొక్క రోల్ అనేటటువంటిది ఉంది. ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. మరి ఐఎన్సీకి మొట్టమొదటి విమెన్ ప్రెసిడెంట్ అనిబిసెంట్, కానీ మొట్టమొదటి ఇండియన్ విమెన్ మన సరోజినీ నాయుడు. ఈమె ఫస్ట్ విమెన్ గవర్నర్గా, ఉత్తరప్రదేశ్కి ఫస్ట్ విమెన్ గవర్నర్గా ఇండిపెండెన్స్ తర్వాత ఉంటారు. మరి ఆమె ఎన్నో రకాల పోయమ్స్ని రచించారు. గోల్డెన్ థ్రెషోల్డ్ అని, బర్డ్ ఆఫ్ టైమ్, బ్రోకెన్ వింగ్స్ అని, గిఫ్ట్ టు ఇండియా అని, ఇలాంటివన్నీ కూడా ఆమె రచించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ అరుణా ఆసఫ్ అలీ. క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఆమె ఢిల్లీ యొక్క ఫస్ట్ మేయర్గా ఎన్నికయ్యారు. భారతరత్న అవార్డు కూడా ఆమెకి రావడం జరిగింది. ఈమెని గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్గా మనం పేర్కొంటాము. సో సాల్ట్ సత్యాగ్రహ టైంలో ఆమె ప్రామినెన్స్కి రావడం జరిగింది. 1942లో బాంబే కాంగ్రెస్ సెషన్, క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించిన బాంబే కాంగ్రెస్ సెషన్కి అటెండ్ అయ్యారు. ఈమె ప్రామినెంట్ లీడర్స్ అందరూ అరెస్ట్ అయినప్పుడు ఈ గోవాలియా ట్యాంక్ మైదాన్లో బాంబేలో ఫ్లాగ్ హోయిస్టింగ్ సెరమనీకి ఈమె ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రిసైడ్ చేశారు. 1942లో మనకు తెలుసు క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఇంపార్టెంట్ నేషనల్ లీడర్స్ అందరు జైళ్ళలో ఉంటారు. ఆ టైంలో దానికి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేశారు. మరి అదర్ ప్రామినెంట్ లీడర్స్ చూద్దాం. కేసీ సేన్, కేశబ్ చంద్రసేన్ అంటారు. బెంగాల్ ఫిలాసఫర్ మరియు సోషల్ రిఫార్మర్. ఈయన ఏసియాటిక్ సొసైటీకి సెక్రటరీగా పనిచేశారు. బ్రిటిష్ ఇండియా సొసైటీ అనే దాన్ని స్టార్ట్ చేశారు. బ్రహ్మ సమాజ్లో మెంబర్గా ఉన్నారు. ఆ తర్వాత బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఎప్పుడైతే తన డాటర్కి చైల్డ్ మ్యారేజ్ చేస్తారో ఆయన యొక్క మూమెంట్ ఇదంతా నీరు గారిపోతుంది. బట్ ఈయన స్పిరిచువలిస్టిక్ స్కూల్స్ అయినటువంటి నబోబిదాన్ అని, న్యూ డిస్పెన్సేషన్ అని పిలుస్తారు దాన్ని తీసుకొని రావడం జరిగింది. కేసీ సేన్ బెంగాల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బ్రహ్మ సమాజ్ లీడర్గా చెప్పచ్చు. ఈయన ఈ బ్రహ్మ సమాజ్ మూమెంట్ అనేటటువంటిది సౌత్లో స్ప్రెడ్ అయ్యేదానికి ఎన్నో రకాల స్పీచ్లు ఇవన్నీ ఇచ్చారు. ఒక మంచి వక్తగా ఈయనని పేర్కొనవచ్చు. నెక్స్ట్ జ్యోతిబా ఫూలే. ఈయన తోటమాలి అంటామా, మాలీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి. 1854లోనే అన్టచబుల్స్కి సంబంధించి స్కూల్స్ని తీసుకొని రావడం, ప్రైవేట్ ఆర్ఫనేజెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సత్యశోధక్ సమాజ్ అనేటటువంటి ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. డిప్రెస్డ్ క్లాసెస్ అనేటటువంటి పదాన్ని, దళిత్ అనే పదాన్ని మొట్టమొదటిగా యూజ్ చేసిన వ్యక్తి ఎవరు? మన జ్యోతిబా పూలే. ఈయన యొక్క వైఫ్ అయినటువంటి సావిత్రిబాయి పూలే చైల్డ్ మ్యారేజ్, తనని ముందు ఎడ్యుకేట్ చేసి తన ద్వారా ఇంకొంతమంది గర్ల్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ కల్పించడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈయన యొక్క ఇంపార్టెంట్ వర్క్స్ గులాంగిరి,
సార్వజనిక్ సత్య ధర్మ పుస్తక్ అనేటటువంటి దాన్ని ఈయన యొక్క ఇంపార్టెంట్ వర్క్స్గా చెప్పచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్స్లో బకిం చంద్ర చటర్జీ. ఈయన బ్రాహ్మణ్ ఫ్యామిలీలో బెంగాల్లో జన్మిస్తారు. ఆనందమఠ్ అనేటటువంటి దాంట్లో సన్యాసి రెబేలియన్ అనేటటువంటి దాన్ని బ్యాక్గ్రౌండ్గా చేసుకొని రాస్తారు. నేషనలిస్టిక్ ఫీలింగ్స్ని మరి తీసుకొని రావడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. భారత మాత మదర్ గాడ్డెస్ అన్నటువంటి ఫీలింగ్, వందే మాతరం అన్నటువంటిది బకిం చంద్ర చటర్జీ ద్వారా ఒక ఇండియన్ నేషనల్ సాంగ్గా ఇది తయారవుతుంది. అదేవిధంగా బంగదర్శన్ అనేటటువంటి మ్యాగజైన్ని తీసుకొస్తారు. కల్పకుండల అని, మృణాలిని అనేటటువంటి వాటిని రచిస్తారు. వినోబా భావే మితవాది గాంధీయన్ లీడర్ అని చెప్తాం. భూదాన్ అనే మూమెంట్ని తీసుకొని వస్తారు. ఇంటర్నేషనల్గా రామన్ మగ్ససే అవార్డు వచ్చినటువంటి మొట్టమొదటి ఇండియన్ మన వినోబా భావే. నెక్స్ట్ విడి సావర్కర్. ఈయన అభినవ్ భారత్ సొసైటీ అనే దాన్ని తీసుకొని వస్తారు. ఫ్రీ ఇండియా సొసైటీ అనే దాన్ని తీసుకొని వస్తారు. 1857 రివోల్ట్ని మొట్టమొదటి మన ఇండియా ఇండిపెండెన్స్ వార్గా పేర్కొన్నది విడి సావర్కర్. ఆయన స్వదేశీ మూమెంట్లో మరి ఇన్వాల్వ్ అవుతారు. హిందుత్వ అనే టర్మ్ని కాయిన్ చేసింది విడి సావర్కరే. నెక్స్ట్ చిత్తరంజన్ దాస్. స్వరాజ్ పార్టీ అనేటటువంటి బెంగాల్లో బ్రిటిష్ రూల్కి అగెనిస్ట్గా స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఫార్వర్డ్ అనేటటువంటి న్యూస్ పేపర్ని తీసుకొని వస్తాడు. లిబర్టీ టు ఫైట్ ది బ్రిటిష్ రాజ్ అనేటటువంటి దానిగా తర్వాత పేరు మారుస్తారు. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఐఎన్సీకి ప్రెసిడెంట్గాను గయా సెషన్లో ఉంటారు. స్వరాజ్ పార్టీ అనేటటువంటి దాన్ని మోతీలాల్ నెహ్రూతో కలిసి తీసుకొని వస్తారు. ఈయన్ని దేశబంధు చిత్తరంజన్ దాస్ అని పిలుస్తాం. ఈయనే సుభాష్ చంద్రబోస్ గారి గురువు అని చెప్తారనమాట. సర్దార్ వల్లభాయ్ పటేల్. మనం సర్దార్ పటేల్ గారి బర్త్డేని రాష్ట్రీయ ఏక్తా దివాస్గా ప్రస్థానం జరుపుకుంటున్నాం. బార్దోలీ సత్యాగ్రహ అనేటటువంటి దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఆ సత్యాగ్రహంలో పార్ట్గానే ఆయనకి సర్దార్ అని పేరు ఇవ్వడం జరిగింది. ఇండిపెండెన్స్ తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ప్రిన్స్లీ స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఈయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని పిలుస్తారు. గాంధీయన్ ప్రిన్సిపల్స్ని ఈయన ఫాలో అయ్యారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ జవహర్ లాల్ నెహ్రూ. ఈయన డొమినియన్ స్టేటస్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది వద్దు అని చెప్పారు. పూర్ణ స్వరాజ్, పూర్ణ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అన్నట్టుగా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. లాహోర్ సెషన్ 1929లో, అదేవిధంగా 1936లో సెషన్లోనూ పూర్ణ స్వరాజ్ కావాలన్నారు. మొట్టమొదటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. సోవియట్ మోడల్ ఆఫ్ ఎకానమీని ఫాలో అయ్యాము. 5 ఇయర్ ప్లాన్స్కి ఆర్కిటెక్ట్గా ఇండియాలో మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఎంఎన్ రాయ్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిజంగా పేర్కొంటాము. ఫస్ట్ రెవల్యూషనరీ లీడర్ ఆఫ్ ఇండియాగా చెప్తాము. ఈయన ఈ జర్మనీ వీటన్నిటి యొక్క సపోర్ట్ వరల్డ్ వార్ I టైంలో తీసుకొని రావడానికి ప్రయత్నించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని వ్యవస్థాపించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇండివిజువల్స్లో రవీంద్రనాథ్ ఠాగూర్. ఈయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినటువంటి శాంతినికేతన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీషన్ అనేటటువంటిది వద్దు, యాంటీ పార్టీషన్ మూమెంట్లో పార్ట్ అయ్యారు. గీతాంజలి అనేటటువంటి లిటరరీ వర్క్ గాను నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది లభించింది. ఈయన జలియన్ వాలాబాగ్ టైంలో అది జరిగినప్పుడు నైట్హుడ్ని వదిలివేయడం జరిగింది. నేషనల్ యాంథమ్ దీన్ని మన రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క నేషనల్ యాంథమ్ని కూడా రవీంద్రనాథ్ ఠాగూరే రచించారు. అమర్ సోనర్ బంగ్లా అని పిలుస్తాం. నెక్స్ట్ మేడం బికాజీ కామా. ఈమె అభినవ్ భారత్ అనేటటువంటి గ్రూప్లో ఇంపార్టెంట్ పర్సన్. యూరప్ నుంచి వర్క్ చేశారు, ఫ్రాన్స్ ఎస్పెషల్లీ. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషనరీస్గా మేడం బికాజీ కామా అని పిలుస్తారు. ఈమె ప్యారిస్ ఇండియన్ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి ఫ్లాగ్ని మొట్టమొదటిగా ఫారిన్ ల్యాండ్లో ఫ్రాన్స్లో లాంచ్ చేసిన వ్యక్తి మేడం బికాజీ కామాగా చెప్తాం. గోపాలకృష్ణ గోఖలే. ఈయన ఫర్గూసన్ కాలేజ్ పూనాలో ప్రిన్సిపల్గా పనిచేశారు. మహదేవ్ గోవింద్ రనడేని ఈయన యొక్క గురువుగా చెప్తారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. మరి మార్లే మింటో రిఫార్మ్స్ తీసుకొని రావడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. మహాత్మా గాంధీజీ గోఖలేని తన యొక్క మెంటార్ అండ్ గైడ్గా పిలవడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్స్లో చంద్రశేఖర్ ఆజాద్. ఈయన ప్రామినెంట్ లీడర్ అండ్ రెవల్యూషనరీ లీడర్గా చెప్తారు. హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. సుఖ్దేవ్, భుక్తేశ్వర్ దత్, రాజ్గురు వీళ్ళందరితో కలిసి వర్క్ చేస్తారు. మరి కాకోరీ ట్రైన్ రాబరీ అనేటటువంటిది సాండర్స్ని చంపడంలోనూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన అల్ హిలాల్ అల్ బలగ్ అనేటటువంటి వీక్లీ జర్నల్స్ని రచించారు. రివల్యూషనరీ యాక్టివిటీస్కి ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. హిందూ ముస్లిం యూనిటీ ఉండాలి అన్నటువంటిది మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క ఇదన్నమాట. ఖిలాఫత్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉంటారు. లాంగెస్ట్ సర్వింగ్ ఐఎన్సీ ప్రెసిడెంట్గా మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎందుకంటే ఆ టైంలో ఐఎన్సీ మీటింగ్స్ మామూలుగా ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరగాలి. కానీ ఆ టైంలో ఈ మన క్విట్ ఇండియా మూమెంట్ ఇవి జరుగుతున్నప్పుడు అది జరపడానికి కుదరదు. సో అలా కంటిన్యూ అవుతారనమాట. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటారు. భారతరత్న అవార్డుని కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్కి రావడం జరిగింది. అరబిందో యుగంతర్ అంటారు. యుగంతర్ అనేటటువంటి పార్టీని ఫౌండ్ చేయడం జరిగింది, రివల్యూషనరీ గ్రూప్. ఆ తర్వాత అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఒక లైఫ్ ఆఫ్ డివైన్ అనేటటువంటి దాన్ని ఇంటిగ్రల్ యోగా అనేటటువంటి తీసుకున్నారు. అరబిందో ఆశ్రమం ఇది పాండిచ్చేరిలో వీటిలో ఏర్పాటు చేసుకొని ఆ రివల్యూషనరీ యాక్టివిటీస్ని మానేస్తారు. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఆయనే ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలుస్తాం. నాన్ వైలెంట్ అపోజిషన్కి ఆయన పెట్టింది పేరు ఫ్రాంటియర్ గాంధీ అని అందుకే పిలుస్తాం. ఖుదా ఖిద్మత్గార్ అనేటటువంటిది, సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అనేటటువంటి దాన్ని ఫౌండ్ చేస్తారు. ఫస్ట్ నాన్ ఇండియన్ అంటే ఇండియన్ కానటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ నాన్ ఇండియన్ భారతరత్న రిసీవ్ చేసుకున్న వాళ్ళలో. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని అపోజ్ చేస్తారు, పార్టీషన్ని అపోజ్ చేస్తారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ చక్రవర్తి రాజగోపాలాచారి, రాజగోపాలాచారి అంటాం. ఇండియా యొక్క లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. రౌలత్ సత్యాగ్రహాలోను, నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలోను, వాయ్కోమ్ సత్యాగ్రహ, సివిల్ డిసొబీడియన్స్ వీటన్నిటిలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. వేదారణ్యం సాల్ట్ సత్యాగ్రహ అప్పట్లో తమిళ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో అన్నమాట, దీన్ని నడుపుతారు. క్విట్ ఇండియా మూమెంట్ అనే దాన్ని అపోజ్ చేస్తారు. వరల్డ్ వార్ 2 టైంలో బ్రిటిష్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తామని చెప్తారు. ముస్లిం లీగ్ని ఇండియన్ ఇండిపెండెన్స్కి సపోర్ట్ చేసే విధంగా మారుతారు. సిఆర్ ఫార్ములా అనేటటువంటి దాన్ని ఆ తర్వాత అందుకే రాజగోపాలాచారి ఫార్ములానే సిఆర్ ఫార్ములా అంటారు. స్వతంత్ర పార్టీ అనేటటువంటి దాన్ని తీసుకొని వస్తారు. భారతరత్న అనేటటువంటి అవార్డు వచ్చిన వాళ్ళలో మనకి మొట్టమొదటి వ్యక్తిగా చెప్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ లీడర్ ఎంజి రనడే. ఆయన సోషల్ రిఫార్మ్ మూమెంట్స్కి పెట్టింది పేరుగా చెప్తాం. చైల్డ్ మ్యారేజెస్, విడో రీమ్యారేజ్, విమెన్ రైట్స్ వీటన్నిటి కోసం ఫైట్ చేస్తారు. ఎల్ఫిన్స్టోన్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేశారు. రైజ్ ఆఫ్ మరాఠా పవర్ అనే దాన్ని పబ్లిష్ చేస్తారు. ప్రార్థనా సమాజ్ అనేటటువంటి దాంట్లో ఇంపార్టెంట్ మెంబర్. నెక్స్ట్ శ్రీ నారాయణ గురు. మనం ఏం చేసామంటే సోషల్ రిలీజియస్ రిఫార్మ్ లీడర్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేసాం. అందుకే బ్రీఫ్గా ఇక్కడ కొంతమంది గురించి బ్రీఫ్గా ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళ గురించి వేరే వీడియోలో డీటెయిల్డ్గా ఉంది, అదొకసారి చూసుకోవాలి. సరే, నారాయణ గురు ఈయన సెయింట్ ప్రాఫిట్ సోషల్ రిఫార్మర్, కేరళకు సంబంధించి. అరవిపురం మూమెంట్ అనే దాన్ని లీడ్ చేస్తారు. వాయ్కోమ్ సత్యాగ్రహ అనే దాన్ని సపోర్ట్ చేస్తారు. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అనే దాన్ని సపోర్ట్ చేస్తారు. ఆయన యొక్క మెసేజ్ 1 కాస్ట్ 1 రిలీజన్ 1 గాడ్ అనేదే ఉండాలి అని. ఎజ్వా అనే కమ్యూనిటీకి సంబంధించిన వారు ఎజ్వా కమ్యూనిటీ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తారు. ఇప్పటికి కూడా శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం అనేటటువంటి దీన్ని తీసుకొని వస్తారనమాట. ఆ ఆర్గనైజేషన్ కింద ఇప్పటికీ ఆర్గనైజేషన్ రన్ అవుతుంది, ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్. మరి కొన్ని ఇంపార్టెంట్ ఐడియాలజీస్, ఆ ఐడియాలజీస్ని ప్రపోజ్ చేసిన పర్సనాలిటీస్ గురించి చూడాలి. మోడరేట్ లీడర్స్, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్, రెవల్యూషనరీ లీడర్స్గా మనం చెప్తాం. మన ప్రిలిమ్స్లో ఈ క్రింద వాటిలో ఎవరు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ కాదు అనో, లేదా ఎవరు మోడరేట్ లీడర్ కాదు అనో అవుననో ఇలా అడుగుతూ ఉంటారు. WC బెనర్జీ, రాష్ బిహారీ ఘోష్, సురేంద్రనాథ్ బెనర్జీ, బద్రుద్దీన్ తయాబ్జీ, RC దత్, దాదాబాయి నౌరోజీ, గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, MG రనడే, సుబ్రమణియన్ అయ్యర్, ఆనందాచార్యులు, మదన్ మోహన్ మాలవ్య, ఏవో హ్యూమ్, వీళ్ళంతా మోడరేట్ లీడర్స్. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్కి వచ్చేటప్పటికి లాల్ బాల్ పాల్ మనకు తెలుసు, బాల్ గంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరబిందో ఘోష్, నారాయణ్ బోస్, చిదంబరం పిల్లై, టి ప్రకాశం, టంగుటూరి ప్రకాశం అంటారు, CV రాఘవాచార్యార్, AK దత్, అశ్విని కుమార్ దత్, వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్. రెవల్యూషనరీ లీడర్స్ అంటే ఇంకా హ్యూజ్గా వైలెన్స్ అనేటటువంటి దాన్ని తీసుకుంటారు. ఖుదీరామ్ బోస్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, భగత్ సింగ్, ఉధమ్ సింగ్, బుట్కేశ్వర్ దత్, సుఖ్దేవ్, జితేంద్ర దాస్ అంట, భగవతీ చరణ్ వోహ్రా, సూర్యాసేన్, ఇంపార్టెంట్ సూర్యాసేన్ బెంగాల్కి సంబంధించిన వ్యక్తి, అనంత్ సింగ్, RB ఘోష్, రాష్ బిహారీ ఘోష్, బరీంద్ర కుమార్ ఘోష్, ప్రఫుల్లా చాకీ, వీళ్ళందరూ ఇంపార్టెంట్ రివల్యూషనరీ లీడర్స్ అని చెప్తాం.
అదేవిధంగా ఇండియన్ కాంగ్రెస్ పార్టీలో సంబంధించి స్వరాజిస్ట్, నో చేంజర్స్ అని ఉంటారు. స్వరాజిస్ట్ లీడర్స్ ఎవరు? చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, అజ్మల్ ఖాన్, ఎన్సి కేల్కర్, విఠల్ భాయ్ పటేల్ వీరంతా స్వరాజిస్టులు. మరి నో చేంజర్స్లో రాజగోపాలాచారి, సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, ఎంఏ అన్సారీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ నో చేంజర్స్ అని మనం చెప్తాం. ఇలా ఐడియాలజీస్ని కూడా అడుగుతూ ఉంటారండి. మరి కొన్ని రిఫార్మ్ మూమెంట్ ఆర్గనైజేషన్స్, వాటికి సంబంధిత పర్సనాలిటీస్ చూద్దామా? చూడండి, ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్. యంగ్ బెంగాల్ మూమెంట్, హెన్రీ వివియన్ డెరోజియో. ధర్మసభ, రాధాకాంత్ దేవ్, ఇది రివైవలిస్టిక్ మూమెంట్ అంట. తత్వబోధిని సభ, దేవేంద్రనాథ్ ఠాగూర్. మానవ ధర్మ సభ, దుర్గారాం మంచారాం అంటాము. పరమహంస మండలి, పాండురంగ. ప్రార్థనా సమాజ్, ఆత్మారాంగ్ పాండురంగ్. ఆర్య సమాజ్, దయానంద సరస్వతి. థియోసాఫికల్ సొసైటీ, మేడం బ్లవాట్స్కీ, కల్నల్ ఆల్కాట్. మరి థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని బిసెంట్ అని చెప్పచ్చు. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, జీజీ అగార్కర్, గోపాల్ గణేష్ అగార్కర్ అంటాము. ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్, ఎంజీ రనడే. రామకృష్ణ మఠ్, స్వామి వివేకానంద. దేవ సమాజ్, శివరంజన్ అగ్నిహోత్రి. సత్యశోధక్ సమాజ్, జ్యోతిబా పూలే. డిప్రెస్డ్ క్లాస్ మిషన్ సొసైటీ, విఆర్ షిండే. జస్టిస్ పార్టీ, సిఎన్ మురళీధర్, వైఎం నాయర్, త్యాగరాజ చెట్టి. వీళ్ళ ముగ్గురు కలిసి ఏర్పాటు చేస్తారు. డిప్రెస్డ్ క్లాసెస్ వెల్ఫేర్ సొసైటీ, బిఆర్ అంబేద్కర్. హరిజన్ సేవక్ సంఘ్, ఎంకే గాంధీ, మహాత్మా గాంధీ. మరి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, దాని రిలేటెడ్ పర్సనాలిటీస్ చూద్దామా? సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, గోపాలకృష్ణ గోఖలే నేతృత్వంలో వచ్చింది. పూనా సేవా సదన్, పండిత రమాబాయ్, జీకే దేవందర్ మరియు మహర్షి కార్వే, డీకే కార్వే అంటారు, వాళ్ళ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. సోషల్ సర్వీసెస్ లీగ్, ఎన్ఎం జోషి నేతృత్వంలో వచ్చింది. సేవా సమితి, హెచ్ఎన్ కుంజ్రూ, వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. మరి పొలిటికల్ ఆర్గనైజేషన్స్, వాటి రిలేటెడ్ నేమ్స్ చూద్దామా? ల్యాండ్ హోల్డర్ సొసైటీ, ద్వారకనాథ్ ఠాగూర్ తీసుకొచ్చారు. బ్రిటిష్ ఇండియా సొసైటీ, విలియం ఆదమ్స్. బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ, జార్జ్ థామ్సన్. బ్రిటిష్ ఇండియా అసోసియేషన్, దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు రాధాకాంత్ దేవ్ తీసుకొచ్చారు. లండన్ ఇండియన్ సొసైటీ, మన యొక్క ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, మన్మోహన్ ఘోష్ వీళ్ళు తీసుకొచ్చారు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్, మన దాదాబాయి నౌరోజీ. పూర్ణ సార్వజనిక్ సభ అనేది ఎంజీ రనడే, జీవి ఘోష్, చిప్లాంకర్ వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇండియన్ సొసైటీ, ఆనంద్ మోహన్ బోస్. ఇండియా లీగ్ అనే శిశిర్ కుమార్ ఘోష్ తీసుకొచ్చారు. ఇండియన్ అసోసియేషన్, ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ. నేషనల్ కాన్ఫరెన్స్, ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ తీసుకొచ్చారు. మద్రాస్ మహాజన్ సభ ఇంపార్టెంట్ అండి. వీర రాఘవాచార్య, సుబ్రహ్మణ్య అయ్యర్, ఆనందాచార్యులు తీసుకొచ్చారు. ఇండియన్ నేషనల్ యూనియన్, ఏవో హ్యూమ్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఏవో హ్యూమ్. మిత్రమేళా అనేది సావర్కర్ బ్రదర్స్ తీసుకొచ్చారు. అనుశీలన్ సమితి ఇంపార్టెంట్, పరంనాథ్ మిత్రా తీసుకొచ్చారు. అభినవ్ భారత అనేది విడి సావర్కర్ ద్వారా తీసుకొచ్చారు. ఇండియన్ హోమ్ రూల్ లీగ్ సొసైటీ అనేది శ్యామకృష్ణ వర్మ తీసుకొచ్చారు. భారత మాతా సొసైటీ, అజిత్ సింగ్, సూఫీ అంబా ప్రసాద్ తీసుకొచ్చారు. గదర్ పార్టీ, వెరీ వెరీ ఇంపార్టెంట్, లాలా హర్దయాల్ తీసుకొచ్చారు. ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, బెర్లిన్, లాలా హర్దయాల్, వి చటోపాధ్యాయ్ తీసుకొచ్చారు. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, సచీంద్రనాథ్ సన్యాల్ తీసుకొచ్చారు. భారత్ నౌజవాన్ సభ, భగత్ సింగ్. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్, చంద్రశేఖర్ ఆజాద్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్. వీటికి అడుగుతారండి, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చి వీటిలో ఏవి కరెక్టు ఏది కాదు అని. సో ఇవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాలి. సరే, ఇక్కడ మనం ఏం చేయాలంటే, రాణి గడియలు అని ఒక పర్సన్ ఉంటారు. ఆవిడ గురించి నాకు కమెంట్స్లో చెప్తారా? ఆవిడెవరు, ఆవిడ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది చెప్తారా? ఇదండి ఇండియాలో, మోడర్న్ ఇండియాలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.